హలో అండి, నమస్తే. ఈరోజు ఇడియాప్పం చేస్తున్నానండి. ఇలా అరటి ఆకులు వేసి అందులో వేస్తే నూనె రాయాల్సిన అవసరం లేదండి, నీట్గా వచ్చేస్తుంది అనమాట. నూనె రాయాల్సిన అవసరం లేదు. అరటి ఆకుల్లో ఉండే అరోమా కూడా దిగుతుంది అనమాట. చాలా హెల్దీగా ఉంటుందండి. దీని కాంబినేషను ఆలు టమాటా కుర్మా అనమాట. కర్రీలాగా చేసి వేసుకుంటున్నాము. ఇది కొంచెం పలచగా ఉంటుంది. సేమియాలకు చాలా బాగా పనికి వస్తుందండి. ఇది పల్లీల చట్నీ కూడా చేశాను. పల్లీల చట్నీను ఆ చట్నీ కూడా ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి. మామూలుగా కడల కర్రీ చేస్తారు, శనగపప్పుతో చేసిన కడల కర్రీ కేరళలో. కానీ ఈరోజు నేను పల్లీల చట్నీ, ఆ తర్వాత ఆలు టమాటా కర్రీ చేశాను అనమాట. ఈ రెండు కాంబినేషన్ కూడా బాగుంటాయండి, చాలా చాలా బాగుంటుంది. ఈరోజు నేను చేశాను ఇది. ఇడ్లీ పాత్రలో ఇలాంటి సేమియాలు, ఇది ఆపం అంటారు కదా, ఇడి ఆపం అంటారు కదా, ఇది ఇలా చేశానండి. ఇది ఇలా వచ్చిందనమాట. పూర్తిగా పిండిని చక్కగా బాగా మరిగించే నీళ్ళల్లో ఒక గ్లాసు నీళ్ళు వేసి అందులో కొద్దిగా నూనె లేకపోతే నెయ్యి వేసి ఉప్పు వేసి పెట్టేసినామంటే బాగా బాయిల్ అయిన తర్వాత పిండి కలుపుకోవాలండి. వేసి మూత పెట్టేసి 2 నిమిషాలు తర్వాత కలుపుకుంటే చక్కగా పిండిని బాగా మర్జించి ఇలా అచ్చుల్లో వేసుకొని ఇలా జాలీలో పెట్టి అరిటాకు పెట్టినామంటే నూనె రావాల్సిన అవసరం, గిన్నె కూడా అంటుకోదండి, చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇలా వదులుతూనే వచ్చేస్తుంది. చూడండి, అరిటాకులో ఉండే అరోమా అంతా ఎలా దిగిపోయి అరిటాకు కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూడండి, ఇలా చక్కగా వచ్చేస్తాయండి. అరిటాకులు వేస్తే చాలా ఉంటుంది. బట్టల్లో కంటే మనం నూనె రాసి గిన్నెలు వేయడం కన్నా అరిటాకులు వేసినామంటే చాలా చాలా బాగా నీట్గా వచ్చేస్తాయండి. ఇవి చాలా నీట్గా వస్తాయి. థ్యాంక్ యూ. లైక్ చేసుకోండి, షేర్ చేయండి,